వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. ఇక్కడ మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి వార్త, ప్రతి గింజ కొనుగోలు కేంద్రాలకు వచ్చే ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈసారి వానాకాలం సీజన్లో 1.48 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి వస్తుందని అంచనా వేసింది. ఇందులో 80 లక్షల టన్నులు కొనుగోలు కేంద్రాలకు రానుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 50 లక్షల టన్నుల సేకరణకు అంగీకరించగా మరో 15 లక్షల టన్నుల సేకరణకు విజ్ఞప్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అయితే కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా పండించిన ప్రతి గింజను కొంటామని ప్రకటించింది. ప్రతి కొనుగోలు కేంద్రాన్ని పర్యవేక్షించేందుకు, సమన్వయం చేసేందుకు ఒక అధికారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. కొనుగోలు సెంటర్లను తనిఖీ చేయాలని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లను ఆదేశించింది. నేడు మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి మరో వార్త ఇక్కడ చూడొచ్చు. స్థానిక ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన ఎత్తివేత. న్యాయ నిపుణుల సూచనలతో బీసీ కోటాపై ముందుకు రాష్ట్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు. స్థానిక ఎన్నికల్లో 2 పిల్లల నిబంధనను ఎత్తివేయనున్నట్లుగా ఇక్కడ వార్త చూడొచ్చు. వానాకాలం సీజన్లో 1.48 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్, వెంటనే రైతుల ఖాతాల్లో జమ. మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణపై స్టడీకి సిఎస్ చైర్మన్ గా కమిటీ. ప్రజాప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తి కానుండడంతో డిసెంబర్ 1 నుంచి 9 వరకు ఉత్సవాలు. నల్సార్ వర్సిటీకి 7 ఎకరాల భూమి కేటాయింపు. వర్సిటీలో స్థానికులకు 50% సీట్లు. మన్ననూర్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ మొత్తం వ్యయంలో 3వ వంతు భరించేందుకు రెడీ. నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు 2 పిల్లలకు మించి సంతానమున్నవారు అనర్హులు అనే నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా అమలవుతోన్నందున ఈ గరిష్ట నిబంధనను అమలు చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ డిస్మిస్ కావడంతో తదుపరి కార్యాచరణపై కేబినెట్ చర్చించింది. కేసును వాదించిన సీనియర్ న్యాయవాదులు న్యాయ నిపుణుల సలహాలు, సూచనల మేరకు ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. 2 రోజుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. వానాకాలం సీజన్లో పండించిన ప్రతి ధాన్యం గింజను కొనేందుకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. వడ్లకు చెల్లించే మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు ఇచ్చే 500 రూపాయల బోనస్ ను రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేస్తామని తెలిపింది. ఇక బీసీ కోటాపై హైకోర్టులోనే తేల్చుకోండి అంటూ ఇక్కడ మరో వార్త కనిపిస్తా ఉంది. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లొచ్చు. రాష్ట్ర సర్కారుకు సుప్రీంకోర్టు సూచన. స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణకు నిరాకరణ. మెరిట్స్ ప్రకారమే విచారించాలని హైకోర్టుకు ఆదేశం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టులోనే తేల్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ అంశం ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్ లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని తెలిపింది. తమ ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని, మెరిట్స్ ప్రకారమే ముందుకెళ్లాలని హైకోర్టుకు సూచించింది. ఒకవేళ ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించాలనుకుంటే పాత రిజర్వేషన్ల ఆధారంగా ముందుకు వెళ్లొచ్చని స్పష్టం చేసింది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 9 తీసుకొచ్చింది. అయితే దాన్ని మాధవరెడ్డి మరొకరు హైకోర్టులో సవాల్ చేయడంతో కోర్టు ఈ నెల 9న స్టే విధించింది. ఇక ఈ క్రమంలో హైకోర్టు స్టేని ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 13న అర్ధరాత్రి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. దీనిపై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ద్వారా సర్వే జరిపింది. బీసీ జనాభా డేటా ఆధారంగానే రిజర్వేషన్లు పెంచింది. ఇంటింటికి తిరిగి సామాజిక, ఆర్థిక, కుల సర్వే నిర్వహించాం. సమగ్రంగా, సాంకేతికంగా సర్వే జరిపాం. అన్ని వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపాం. ఇండియాలో ఎక్కడా లేని విధంగా ఈ సర్వే నిర్వహించాం. దీనిపై స్టే ఎలా విధిస్తారు? హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో ఎలాంటి సహేతుక కారణాలు వెల్లడించలేదు. ఎంపెరికల్ డేటా ద్వారా ట్రిపుల్ టెస్ట్ నిర్వహించి రిజర్వేషన్లు పెంచుకోవచ్చునని గవాలీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి వాదించినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ బాధితులకు పరిహారం. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో భూములు మునిగిపోతోన్న రైతులకు ఎకరానికి 12.50 లక్షల చొప్పున మొత్తం 33 కోట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 162 మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. ఇక ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 12లోగా ఈ పరీక్షలు పూర్తయ్యేలా షెడ్యూల్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ పరీక్షలకు సుమారు 10 లక్షల మంది అటెండ్ కానున్నారు.
ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ. రంగారెడ్డి జిల్లా లింగంపల్లిలోని ఓ ఫామ్ హౌస్ లో పలు పార్టీల లీడర్లు, మాజీ ప్రజాప్రతినిధులు యువతులతో పార్టీ చేసుకుంటూ రెడీ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. 25 మంది లీడర్లు, 3 రాష్ట్రాలకు చెందిన 8 మంది యువతులతో కలిపి 33 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్త మెడికల్ కాలేజీలు చక్కగా లేవు అంటే ఇక్కడ మరో వార్త చూడొచ్చు. సరైన సౌలతులు లేవు, సరిపడా ఫ్యాకల్టీ లేరు. దేశంలో సగానికి పైగా కళాశాలల్లో క్లాసులే జరుగుతలేవు. పేషెంట్లు తక్కువగా వస్తుండటంతో ప్రాక్టీస్ కూడా లేదు. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ సర్వేలో వెల్లడి. 50% ఫ్యాకల్టీ లేకున్నా ఎన్ఎంసీ పర్మిషన్లు ఇవ్వడంపై విస్మయం. విద్యా ప్రమాణాలు మెరుగుపరచకపోతే నష్టం తప్పదని హెచ్చరిక. వైద్య విద్యలో నాణ్యత కరువవుతోంది. దేశవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలో సరైన సౌలతులు, సరిపడా ఫ్యాకల్టీ లేరు. భవిష్యత్తులో డాక్టర్లుగా పేషెంట్ల ప్రాణాలు నిలబెట్టాల్సిన వైద్య విద్యార్థులు అటు పాఠాలు ఇటు ప్రాక్టీస్ లేకుండానే చదువు పూర్తి చేస్తున్నారు. మెడికల్ కాలేజీల నుంచి అరకొర నాలెడ్జితోనే డాక్టర్లుగా బయటకు వస్తున్నారు. దీంతో వాళ్ళు సొంతంగా ప్రాక్టీస్ చేయాలన్నా భయపడుతున్న పరిస్థితుల్లో ఉన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఫైమా నిర్వహించిన రివ్యూ మెడికల్ సిస్టమ్ సర్వేలో ఈ షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2000 మంది విద్యార్థులు, ప్రొఫెసర్ల నుంచి ఫైమా అభిప్రాయాలు సేకరించింది. ఈ సర్వేలో ఎయిమ్స్, పీజీఐ, జిప్మేర్ వంటి కాలేజీల్లోని ప్రొఫెషనల్స్ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ లో బోగసోట్లపై ఉత్తర్వులు అక్కర్లేదు, చర్యలు తీసుకుంటామని ఈసీ హామీ ఇచ్చింది అన్న హైకోర్టు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, మాగంటి సునీత పిటిషన్పై విచారణ ముగింపు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లకు సంబంధించి ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. బీఆర్ఎస్ అభ్యర్థి ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్న ఎన్నికల సంఘం హామీ నేపథ్యంలో ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంది. ఏపీలో 13,429 కోట్లతో ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కర్నూలు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో ప్రసంగం. డబుల్ ఇంజిన్ సర్కారుతో ఏపీ అభివృద్ధి చెందుతున్నదని వ్యాఖ్య. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ప్రధాని. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుని బయటకు వస్తోన్న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. ఇక ఆషన్న సహా 170 మంది లొంగుబాటు. పోలీసుల ఎదుట సరెండర్. నేడు ఛత్తీస్గఢ్ సీఎంకు ఆయుధాల అప్పగింత. 2 రోజుల్లో 258 మంది లొంగిపోయారంటూ అమిత్ షా ట్వీట్. 2026 మార్చి 31 లోపు నక్సలిజాన్ని నిర్మూలిస్తామని ప్రకటన. లొంగిపోయేందుకు ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ కు బయలుదేరిన మావోయిస్టులు. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయిన మరుసటి రోజే పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 170 మంది మావోయిస్టులు గురువారం ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. వీరిలో కేంద్ర కమిటీ సభ్యులు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న అలియాస్ రూపేష్, మాడ్ డివిజన్ కార్యదర్శి రణిత ఉన్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ లో వెల్లడించారు. ఆస్తి పంపకాల్లో లొల్లి, తల్లి అంత్యక్రియలు ఆపిన కూతుళ్లు. పోలీసుల జోక్యంతో 3 రోజుల తర్వాత అంత్యక్రియలు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ లో ఘటన. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనడం ఆపేస్తామని మోదీ మాటిచ్చిండు. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగించడంలో ఇదొక ముందడుగు అన్న ట్రంప్. యుద్ధం ముగిసినాక మళ్లీ ఆయిల్ కొనుక్కుంటారని వెల్లడి. మోదీ నాకు మంచి ఫ్రెండ్, నన్ను ప్రేమిస్తారు, ఆయన రాజకీయ జీవితం నాశనం చేయాలనుకోవడం లేదని కామెంట్. ట్రంప్ తో మోదీ మాట్లాడనే లేదు, దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ వెల్లడి. ఆంధ్రలో టూరిజానికి ముఖ్య పాత్ర. పర్యాటకంపై విద్యార్థులు దృష్టి పెట్టాలి అన్న మంత్రి జూపల్లి. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో టూరిజం విభాగం ముఖ్య పాత్ర పోషిస్తోన్నదని, అలాంటి టూరిజంపై విద్యార్థులు దృష్టి సారించాలని ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ఉద్యోగాల కల్పనలో టూరిజం విభాగం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గ్లోబల్ టూరిజం న్యూ అవెన్యూస్ ఫర్ సస్టైనబుల్ డిపార్ట్మెంట్ అనే అంశంపై గురువారం ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో 3 రోజుల సెమినార్ ను మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తో కలిసి జూపల్లి ప్రారంభించారు. స్థానిక ఎన్నికల్లో 2 పిల్లల రూల్ ఎత్తివేత అంటూ ఇక్కడ వచ్చినటువంటి వార్తకు సంబంధించి పూర్తి సమాచారం చూడొచ్చు. కేబినెట్ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు. పారడైజ్ జంక్షన్ నుంచి షామీర్పేట ఓఆర్ఆర్ పారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫార్మ్ రోడ్ వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు వినియోగించుకుంటున్నందున ప్రత్యామ్నాయంగా 435.08 ఎకరాల భూములను అప్పగించడం. కృష్ణా వికారాబాద్ బ్రాడ్ గేజ్ రైలు మార్గం నిర్మాణానికి సంబంధించి 845 హెక్టార్ల భూసేకరణకు అయ్యే 438 కోట్ల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడం. మన్ననూరు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్
7,500 కోట్లతో 75 కిలోమీటర్ల పొడవు నిర్మాణానికి సంబంధించి మొత్తం వ్యయంలో 3వ వంతు రాష్ట్ర ప్రభుత్వం భరించడం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడలో ఏన్కూరు మార్కెట్ యార్డ్ వరకు 10 ఎకరాలు కేటాయింపు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడలో ఏన్కూర్ మార్కెట్ యార్డుకు 10 ఎకరాలు కేటాయింపు. కొత్తగా హుజూర్ నగర్, కొడంగల్, నిజామాబాద్ లో 3 అగ్రికల్చర్ కాలేజీల ఏర్పాటు. మెట్రో రైలును ఎల్ఎండ్టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో సాధ్యాసాధ్యాలు ముడిపడి ఉన్న అంశాలన్నింటినీ లోతుగా అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటుకు కేబినెట్ ఓకే చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. దాదాపు 4 గంటల పాటు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ప్రధానంగా స్థానిక ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన అంశంపై చర్చించారు. ఈ రూల్ను ఎత్తివేయాలంటూ వివిధ వర్గాల నుంచి సీఎంకు, మంత్రులకు వచ్చిన విజ్ఞప్తుల మేరకు సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ నిబంధన అమలు చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయంతో ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. అంగన్వాడీ కేంద్రాలకు 156 కోట్ల నిధులు విడుదల. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు ఆర్థిక శాఖ భారీ మొత్తంలో నిధులను విడుదల చేసింది. పోషకాహార పథకం ఎస్ఎన్పి కింద సరఫరా చేసిన సరుకుల బిల్లుల చెల్లింపుల నిమిత్తం 156 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో సరుకులు, కూరగాయలు, గ్యాస్ సరఫరా కేంద్రాల అద్దెలు వంటి ఖర్చుల కోసం ఈ నిధులను కేటాయించారు. ఈ నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న బిల్లులన్నింటినీ తక్షణమే సమర్పించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ అన్ని జిల్లాల మహిళా శిశు సంక్షేమ అధికారులను ఆదేశించింది. రాబోయే 2 రోజుల్లోగా ఆన్లైన్ ద్వారా బిల్లులను అప్లోడ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నిధుల విడుదలతో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ మరింత సజావుగా సాగనుంది. R&Bకి మేడారం మాస్టర్ ప్లాన్ పనులు. దేవాదాయ శాఖ నుంచి ఫైల్స్ పంపించాలని సీఎస్ ఆదేశం. చర్చనీయాంశంగా శాఖల మధ్య బదిలీ ఉత్తర్వులు. మేడారం మాస్టర్ ప్లాన్ పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వర్క్స్ కు సంబంధించిన పనుల పర్యవేక్షణ బాధ్యతను రోడ్లు, భవనాల శాఖకు అప్పగించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న అన్ని ఫైల్స్ ను తక్షణమే R&B శాఖకు అప్పగించాలని సిఎస్ రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటించారు. మేడారం సమ్మక్క సారక్క క్షేత్రం అభివృద్ధి కోసం రాష్ట్ర సర్కారు కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించింది. అమ్మవారి గద్దెలు ప్రాకారం మార్చాలని నిర్ణయం తీసుకుంది. మేడారం జాతరలో ప్రధాన భాగమైన తల్లుల గద్దెల ఏరియా రూపురేఖలు మార్చనున్నది. పెరుగుతోన్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని గద్దెల ఏరియాను విశాలంగా తీర్చిదిద్దబోతోంది. 21న బీజేపీ అభ్యర్థి నామినేషన్. పార్టీపై సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలు నమ్మొద్దు అన్న రఘునందన్ రావు. ఈ నెల 21న జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారని ఆ పార్టీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. బీజేపీపై మీడియా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని ప్రజలను కోరారు. గురువారం హైదరాబాద్ లో బీజేపీ ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. దీనిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, అభ్యర్థి దీపక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. 42% బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులోనే తేల్చుకోని అంటూ సుప్రీంకోర్టు వెల్లడించినటువంటి వార్తకు సంబంధించి ఇక్కడ పూర్తి సమాచారం చూడొచ్చు. మొత్తం రిజర్వేషన్లు 50%కి మించొద్దు అన్న శంకర్ నారాయణ్. ప్రతివాది తరపున గోపాల్ శంకర్ నారాయణ్ వాదిస్తూ ప్రభుత్వం చేపట్టిన సర్వే, కేబినెట్ నిర్ణయాలను తప్పుపట్టడం లేదన్నారు. కేవలం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా బీసీ రిజర్వేషన్లను పెంచడాన్ని సవాల్ చేస్తున్నామని చెప్పారు. ఎన్నికలను సవాల్ చేయడం లేదు. పెంచిన బీసీ రిజర్వేషన్లు కలుపుకుని 67%కి పెరుగుతోన్న రిజర్వేషన్లను సవాల్ చేస్తున్నామని తెలిపారు. మధ్యలో కోర్టు జోక్యం చేసుకుని రిజర్వేషన్లు 50% మించకూడదంటే ఎస్సీ, ఎస్టీలకు తగ్గించాల్సి వస్తుంది కదా అని ప్రశ్నించింది. దానికి అడ్వకేట్ అవునని సమాధానమిచ్చారు. రిజర్వేషన్లు 50% మించకూడదని అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లోనూ రిజర్వేషన్ల పెంపును సుప్రీంకోర్టు తిరస్కరించిందన్నారు. 50%కి మించకుండా ఎన్నికలకు వెళ్లాలని సూచించేదని పేర్కొన్నారు. ట్రిపుల్ టెస్టులో కూడా 50%కి మించి రిజర్వేషన్లు ఉండవని వాదించారు. అలాగే పంచాయతీరాజ్ చట్ట సవరణపై ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ సైతం చెల్లదన్నారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు ప్రభుత్వ పిటిషన్ను డిస్మిస్ చేస్తోన్నట్టు తెలిపింది. అయితే సింఘ్వి జోక్యం చేసుకుని ప్రస్తుతం ఈ అంశం హైకోర్టులో ఉందని చెప్పారు. అయితే ఈ విషయాన్ని అక్కడే తేల్చుకోవాలని, హైకోర్టు మెరిట్స్ లోకి వెళ్లాలని సూచించింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలనుకుంటే పాత రిజర్వేషన్ల ప్రకారం ముందుకెళ్లొచ్చని స్పష్టం చేసింది. ఏపీలో 13,429 కోట్లతో ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి స్పీడప్ అయ్యిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సైన్స్ ఆవిష్కరణల కేంద్రమైన ఏపీలో అనంత అవకాశాలతో పాటు యువతకు అపార శక్తి ఉందని తెలిపారు.
గురువారం ఆయన ఏపీలో పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల కొత్తగా నిర్మించనున్న 13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం కర్నూలు శివారులోని నన్నూరు వద్ద సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూపంలో ఏపీకి శక్తివంతమైన నాయకత్వం ఉంది. వారికి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తోంది. అందువల్లే 16 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. గ్రామాల నుంచి నగరాలు, నగరాల నుంచి పోర్టుల వరకు కనెక్టివిటీపై ఫోకస్ పెట్టాం. భారత్ ఏపీ వేగం, సామర్థ్యాన్ని ప్రపంచం చూస్తోంది. కర్నూలును భారతదేశ డ్రోన్ హబ్ గా ఏర్పాటు చేయడానికి రాష్ట్ర సర్కార్ చేస్తోన్న ప్రయత్నాలు ప్రశంసనీయం. విశాఖపట్నం ఏఐ కనెక్టివిటీ హబ్ గా నిలవనుంది. ఈ చొరవ ఏపీని దేశ డిజిటల్ భవిష్యత్తు కేంద్రంగా నిలపనుంది అని మోదీ పేర్కొన్నారు. లొంగుబాటలో బండి ప్రకాష్ అంటే ఇక్కడ మరో వార్త చూడొచ్చు. దండకారణ్యం నుంచి హైదరాబాద్ కు పోలీసు బాసులతో చర్చలు, నేడో రేపో క్లారిటీ. మల్లోజుల వేణుగోపాల్, తక్కలపల్లి వాసుదేవరావు బాటలో మంచిర్యాల జిల్లా సింగరేణి ప్రాంతానికి చెందిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు, సింగరేణి కార్మిక సమాఖ్య బాధ్యుడు బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ అలియాస్ అశోక్ అలియాస్ క్రాంతి కూడా లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 4-5 రోజుల కిందే ఆయన దండకారణ్యం నుంచి హైదరాబాద్ కు చేరుకుని రాష్ట్ర పోలీస్ బాసులతో చర్చిస్తున్నట్లు సమాచారం. అనారోగ్యంతో ఉన్న ఆయనకు గురువారం వైద్య పరీక్షలు కూడా నిర్వహించారని అంటున్నారు. కార్మిక నేత హత్యతో అజ్ఞాతంలోకి. మందమరిలోని పోచమ్మ ఆలయం ఏరియాకు చెందిన సింగరేణి కార్మికుడు బండి రామారావు, అమృతమ్మ దంపతుల రెండో కొడుకైన ప్రకాష్ 1982-84 మధ్య రాడికల్ స్టూడెంట్ యూనియన్ RSU గ్రామాలకు తరలింది కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నాడు. సింగరేణి కార్మిక సమాఖ్య సికాసా ఆవిర్భావం తర్వాత అందులో మిలిటెంట్ గా పనిచేశారు. 1984 నవంబర్లో మందమరికి చెందిన AITUC లీడర్ VT అబ్రహాం హత్య కేసులో అరెస్ట్ అయి జైలు జీవితం గడిపారు. వరంగల్ జైలు నుంచి ఆదిలాబాద్ సబ్ జైలుకు తరలించగా పీపుల్స్ వార్ నేతలు నల్లా ఆదిరెడ్డి, హుసేన్ ముంజం, రత్నయ్యతో కలిసి జైలు నుంచి తప్పించుకున్నారు. కొంతకాలానికి బయటకు వచ్చి హేమను పెళ్లి చేసుకుని సాధారణ జీవితం గడిపారు. తిరిగి హైదరాబాద్ లో అరెస్ట్ అయిన ఆయనకు చర్లపల్లి జైలులో పీపుల్స్ వార్ అగ్రనేత శాఖమూరి అప్పారావు తదితరులతో ఏర్పడిన పరిచయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సికాసాలో కీలకంగా పనిచేసిన ఆయన అనేక కార్మిక పోరాటాలకు నాయకత్వం వహించారు. వయస్సు మీద పడడంతో షుగర్తో పాటు పలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 41 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయనపై తెలంగాణ ప్రభుత్వం 25 లక్షల రివార్డు ప్రకటించింది. 170 మంది లొంగుబాటు. ఛత్తీస్గఢ్ లో సరెండర్ కావడానికి వచ్చిన నక్సల్స్. నేడు ఛత్తీస్గఢ్ సీఎం కు ఆయుధాల అప్పగింత. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న అలియాస్ రూపేష్, మాడి డివిజన్ కార్యదర్శి రణిత, 2 దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, 15 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 121 ఏరియా కమిటీ సభ్యులు, జన మిలీషియా సభ్యులు సహా మొత్తం 140 మంది మావోయిస్టులు లొంగిపోయేందుకు జయరాంగఢ్ వైపు వచ్చారు. భైరాంగఢ్ నుంచి ఇంద్రావతి నదిపై ఉన్న ఉస్పారి ఘాట్ వరకు భద్రతా దళాలు గట్టి భద్రతను మోహరించాయి. దంతేవాడ, బీజాపూర్ సరిహద్దుల్లోని అడవుల నుంచి మావోయిస్టులు ఇంద్రావతి నదిని దాటి జగదల్పూర్ కు చేరుకోనున్నాయి. వీరంతా జగదల్పూర్ లో ఛత్తీస్గఢ్ విష్ణుదేవ్ సాయ్ రాష్ట్ర హోంమంత్రి విజయ్ శర్మ ఎదుట శుక్రవారం ఆయుధాలు అప్పగించి లొంగుబాటు కార్యక్రమాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఇందుకోసం పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు రాజ్మాన్ మాండవి, రాజు సలాం నేతృత్వంలో 32 మంది మహిళా మావోయిస్టులు సహా 50 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్లోని కోయలైబేడా పోలీస్ స్టేషన్ పరిధిలోని BSF 40వ బెటాలియన్ శిబిరంలో లొంగిపోయారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరాలి. రాహుల్ ప్రధానిని చేసే సంకల్పం ఇక్కడి నుంచే స్టార్ట్ కావాలి. మీనాక్షి నటరాజన్ వెల్లడి. నవీన్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బూత్ స్థాయి సమావేశాలు. హాజరైన PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్. జూబ్లీహిల్స్ లోని శ్రీనగర్ కాలనీలో నిర్వహించిన బూత్ స్థాయి మీటింగ్ లో మాట్లాడుతోన్న మీనాక్షి నటరాజన్, పక్కన PCC చీఫ్ మహేష్ గౌడ్, నవీన్ యాదవ్ తదితరులు. మీ ఇంట్లో మనిషిగా భావించి గెలిపించాలి అన్న నవీన్ యాదవ్, 15 ఏళ్లుగా మీతోనే ఉంటున్నానని, ఎక్కడ ఏ సమస్య ఉందో తనకు పూర్తిగా తెలుసని, మీ ఇంట్లో మనిషిగా భావించి ఇక్కడి ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కోరారు. రాజకీయ నాయకుడిగా నన్ను చూడకుండా మీ కుటుంబ సభ్యుడిగా భావించి గెలిపించాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ బీజేపీ నాటకాలు అన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఢిల్లీలో జోడీగా ఉంటూ రాష్ట్రంలో మాత్రం తాము వేర్వేరన్నట్టుగా నాటకాలు ఆడుతున్నాయని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. ఆ 2 పార్టీలు ఒకటే కాబట్టి ఓట్ చోరీపై కేటీఆర్ మాట్లాడడం లేదని అన్నారు. ఇక ఓట్ చోరీపై రాహుల్ గాంధీ గలం ఎత్తితే ఆయనకు మద్దతుగా కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
టీవీలో మాట్లాడడం అనేది కేటీఆర్ కు ఫ్యాషన్ గా మారిందని, సారు కారు 16 అని లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసి 0 సీట్లకు పరిమితమై ఫెయిల్యూర్ నాయకత్వం అని చాటుకున్నారని విమర్శించారు. ఈ నియోజకవర్గంలో కేవలం 2 నెలల్లోనే 40 కోట్ల అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. ఇక్కడ నవీన్ యాదవ్ ను గెలిపించేందుకు 70% ఓటింగ్ జరిగేలా పార్టీ కార్యకర్తలు కష్టపడాలని, ఇది మొదటి టార్గెట్ అని సూచించారు. కాంగ్రెస్ కు 1,00,000 ఓట్ల మెజార్టీ వచ్చేలా చేయడం రెండో టార్గెట్ అని చెప్పారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను ఇక్కడి ప్రజలు చూశారని, 20,000 ఎకరాల విలువైన భూములను కేసీఆర్ కుటుంబం దోచుకుందని విమర్శించారు. కాంగ్రెస్ గెలుపుతోనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమని వివేక్ అన్నారు. 40 మందితో బీజేపీ స్టార్ట్ క్యాంపెయిన్ లిస్ట్. జాబితాలో నిర్మలా సీతారామన్, భజన్ లాల్ శర్మ. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ రాష్ట్ర కమిటీ విడుదల చేసింది. మొత్తం 40 మంది ముఖ్య నేతలతో కూడిన ఈ జాబితాలో కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ప్రధానంగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, అర్జున్ రామ్, శ్రీనివాస్ వర్మతో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు, ఎంపీలు లక్ష్మణ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వరరెడ్డి, నాగేష్, ఆర్ కృష్ణయ్య, పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి, జాతీయ నేతలు తేజస్వి సూర్య, అన్నామలై, పురంధేశ్వరి, సునీల్ బన్సల్, అభయ్ పాటిల్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మల్క కొమరయ్య, అంజిరెడ్డి, పాయల్ శంకర్ తదితరులున్నారు. కాగా గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నుంచి అభ్యర్థి దీపక్ రెడ్డి బీఫామ్ అందుకున్నారు. శుక్రవారం ఫస్ట్ సెట్ నామినేషన్, 21న ఫైనల్ సెట్ నామినేషన్ వేనున్నారు. రాష్ట్రంలో మాఫియా పాలన, మాఫియా డాన్లు మంత్రులయ్యారు అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ వెల్లడి. రాష్ట్రంలో మాఫియా పాలన నడుస్తోందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మాఫియా డాన్లు మంత్రులయ్యారని, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్ అన్న వద్దకు పోతా, మాట్లాడి సమస్య పరిష్కరిస్తా, మేం ఎవరికీ టార్గెట్ కాదు, మాకు ఎవరూ టార్గెట్ కాదు అన్న కొండా మురళి. సీఎం రేవంత్ సహా పొంగులేటి, వేం నరేందర్ రెడ్డితో మాకు విభేదాలు లేవు. నా బిడ్డ చిన్నది, చిన్నోళ్లకు కొంత ఆవేశం ఎక్కువ ఉంటది, పిలిచి విషయం తెలుసుకుంటా. సుమంత్ తమ కుటుంబ సభ్యుడేనని, తప్పు చేస్తే చట్టం ఉందని వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డితో తమకు ఎటువంటి విభేదాలు లేవని, తాము ఎవరికి టార్గెట్ కాదని, తమకు ఎవరూ టార్గెట్ కాదని తెలిపారు. అదే సమయంలో తమను ఎవరైనా టార్గెట్ చేసినా వచ్చే నష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కుట్రలు, జైళ్లు, పోలీస్ కేసులు కొండా దంపతులకు కొత్త కాదని, పోరాటం చేస్తాం తప్పితే వెనక్కిపోయే వాళ్ళం కాదన్నారు. తమ వెంట 90% ప్రజలున్నారని ఆయన తెలిపారు. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో 2 రోజులుగా జరుగుతోన్న దుమారం మీద కొండా మురళి స్పందించారు. మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండా సురేఖ భేటీ. సుమారు 2 గంటల పాటు సమావేశం. హాజరైన సురేఖ కూతురు సుస్మిత, పీసీసీ చీఫ్ మహేష్, నా సమస్యలు వివరించాను, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న సురేఖ. త్వరలోనే పరిష్కారం అవుతుంది అన్న మహేష్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. గురువారం సాయంత్రం హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ కు కొండా సురేఖను పిలిపించుకున్న మీనాక్షి నటరాజన్ ఆమెతో మాట్లాడారు. 2 రోజుల కింద మంత్రి ఓఎస్డీ సుమంత్ తొలగింపు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై ఆరా తీశారు. సుమారు 2 గంటల పాటు సమావేశం జరిగింది. ఈ భేటీలో కొండా కూతురు సుస్మిత పటేల్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. భేటీ ముగిసిన అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. నా ఇబ్బందులను, ఆలోచనలను పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు వివరించాను. కొన్ని రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు, నేను ఎదుర్కొన్న సమస్యలన్నింటినీ మీనాక్షి దృష్టికి తీసుకొచ్చాను. నేను చెప్పాల్సింది అంతా ఆమెకు చెప్పాను. పార్టీ పెద్దలతో మాట్లాడి నా సమస్యను పరిష్కరిస్తామని మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చారు. జరిగిన సంఘటనలపై విచారణ చేసి త్వరలోనే పార్టీ నిర్ణయాన్ని వెల్లడిస్తామని మీనాక్షి నాతో అన్నారు అని కొండా సురేఖ పేర్కొన్నారు. పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటానని, వారి ఆదేశాలను పాటిస్తానని తెలిపారు. గల్ఫ్ కార్మికులను కాంగ్రెస్ మోసం చేసింది. ఇప్పటికైనా వారి సంక్షేమంపై దృష్టి పెట్టాలి అన్న హరీష్ రావు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్టుగానే గల్ఫ్ కార్మికులను సైతం కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమం సమప్రాధాన్యంగా కేసీఆర్ పాలన సాగిందని, అప్పుడు వలసలు వాపసయ్యాయని, సీఎం రేవంత్ రెడ్డి 22 నెలల పాలనలో వలసలు మళ్లా మొదలయ్యాయని గురువారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జోర్డాన్ లో చిక్కుకున్న 12 మంది తెలంగాణ గల్ఫ్ కార్మికులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేసీఆర్ ఆదేశాలతో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని హరీష్ రావు చెప్పారు. వారం రోజుల్లో వారు ఇక్కడకు చేరుకుంటారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసీలో వేసినట్టే, తెలంగాణలో ఆ పార్టీకి భవిష్యత్తు లేదు అన్న కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్ ను మజ్లిస్ కు అప్పగించొద్దని ప్రజలకు వినతి. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు లేదని, ఆ పార్టీకి ఓటు వేస్తే మూసీలో వేసినట్టేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
రాష్ట్రాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పాలించడం లేదని మజ్లిస్ పాలిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిర్ణయించింది మజ్లిస్ పార్టీ అన్నారు. గురువారం బోరబండ డివిజన్ బీజేపీ ఆఫీసులో ఎర్రగడ్డ డివిజన్ బూత్ అధ్యక్షులు కార్యకర్తలతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. కాంగ్రెస్ డిఎన్ఏలోనే కరప్షన్, బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్ రామచంద్రరావు వెల్లడి. కాంగ్రెస్ డిఎన్ఏలోనే కరప్షన్ ఉందని, దేశంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు అవినీతి కొనసాగిందని బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణలోని సెటిల్మెంట్లు, బెదిరింపులు, అవినీతి వంటి ఘటనల్లో నాయకులు, మంత్రులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. గురువారం పార్టీ స్టేట్ ఆఫీసులో వోకల్ ఫర్ లోకల్ బ్యానర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. పీఎస్హెచ్ఎంలకు ఎఫ్ఎల్ఎన్ పర్యవేక్షణ బాధ్యతలపై హర్షం. ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లకు పీఎస్హెచ్ఎం కు ఎఫ్ఎల్ఎన్ ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడంపై పీఎస్హెచ్ఎంఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మురళీధర్ గౌడ్, రచ్చ మురళి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ను కలిసి సన్మానించారు. ప్రైమరీ స్కూళ్లలో పర్యవేక్షణతో గుణాత్మక మార్పు రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమకు బాధ్యతలు అప్పగించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, విద్యాశాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. బోరబండ డివిజన్ లో ప్రచారంలో భాగంగా మహిళలతో మాట్లాడుతోన్న కిషన్ రెడ్డి ఇక్కడ చిత్రంలో చూడొచ్చు.